మా యొక్క సహోదరుడైన శ్రావణ్ గారు తండ్రి తన యొక్క కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఏ విధమైన చేతనైనా సరే సువార్తను ప్రకటించాలి అన్న ఆశతో తండ్రి నీ యొక్క మాటలు ఈ యొక్క ప్రాంతానికి వినిపించాలి అన్న సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు తండ్రి. అందును బట్టి తండ్రి నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా వింటున్న మాటలు శ్రద్ధగా వింటూ ప్రతి ఒక్క మాటని గ్రహిస్తూ అవి వాస్తవం అని ప్రతి ఒక్కరూ తెలుసుకునే వారిగా ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం అండి. ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 800 కోట్ల మంది ప్రపంచ జనాభా. అలాగే అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే 300 కోట్ల మందే ఏమండి క్రైస్తవులు. ఇంచుమించు 300 కోట్ల మంది ఎవరో క్రైస్తవులుగా మనకి కనిపిస్తున్నారు. మన భారతదేశ జనాభా ఎంత అంటే ఇంచుమించు ఎంత అని చెప్తున్నారు? 120 కోట్ల మంది. నిజంగా ఆలోచిస్తే ఇంతమంది క్రీస్తుని నమ్ముకున్నారు అంటే ఏంటి క్రీస్తు యొక్క గొప్పతనం? ఇంతమంది బైబిల్ని చదువుతున్నారు, బైబిల్ని అనుసరిస్తున్నారు, బైబిల్ని నమ్ముతున్నారు అంటే ఏంటి బైబిల్ యొక్క గొప్పతనం? నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయాన్ని మనం నమ్మాలి, ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క మూలాల్ని మనం తెలుసుకోవాలి, దాని యొక్క ప్రారంభాన్ని గనక మనం తెలుసుకోవాలి. ఏమండి ఏంటండి బైబిల్ యొక్క గొప్పతనం అని ఆలోచిస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ శాతం కొంటున్నా లేకపోతే అమ్ముతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా అండి? ఇంకా ఎక్కువ శాతం చదువుతున్న, కొంటున్న, అమ్ముతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా? బైబిల్ అండి. మనందరికీ తెలుసు, మనం అందరం కూడా ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, అవునా? ఈ పుస్తకాలు ప్రింట్ అయ్యి వచ్చాయి, అవునా? ఈ పుస్తకాలు ఒకానొక కాలంలో ప్రింట్ అయ్యి వచ్చాయి. వచ్చిన తర్వాత మనం చదువుతున్నాం. అసలు ఎన్నో పుస్తకాలు ప్రింట్ అయినాయి కదా, అసలు మొట్టమొదట ముద్రించిన పుస్తకం ఏంటి అన్న ఆలోచన వచ్చిందా? మన చుట్టుపక్కల ఎన్నో గ్రంథాలయాలు ఉంటాయి, అవునా? గ్రంథాలయాలకి వెళ్తుంటారు అందరూ, కొన్ని పుస్తకాలు చదువుకుంటుంటారు. వెళ్ళి ఎవరైనా ఏమండి మొట్టమొదట ముద్రించిన పుస్తకం ఉందా అని అడిగారా ఎవరైనా? ఏమండి అడగరు. ఒకవేళ అలా ఆలోచించగలిగితే ఈ ప్రపంచంలో మొట్టమొదట ముద్రించిన పుస్తకం ఏమండి జాన్ గుటెన్బర్గ్ అనే ఆయన ముద్రణ యంత్రం కనుగొని మొట్టమొదట ముద్రించిన పుస్తకం ఏంటో తెలుసా అండి? బైబిల్ అండి. ఎందుకు ముద్రించాడు? బైబిల్ ఎందుకు ముద్రించాడు? ఏమండి ఇదిగో ఈ బైబిల్ సమాజానికి వెళ్ళాలి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి చేతుల్లోనికి వెళ్ళాలి. బైబిల్ అనేది రకరకాలుగా రాయబడి ఉంది. ఏంటంటే చర్మపు కాగితాల మీద కానీ, ఏమండి చెట్ల బిరడ్ల మీద కానీ రాయబడి ఉంది. ఒక్కొక్క గ్రంథం తీసుకెళ్ళి చదవాలి అంటే ఇంచుమించు చాలా ఇబ్బంది పడతారు. సమాజం అంతా కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు అందరి చేతుల్లోకి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? ఒక బుక్ రూపంలో ఉండాలి అని ఆలోచించాడు. కాబట్టే ఆయన ముద్ర యంత్రం కనుగొన్నాడు, బైబిల్ని ముద్రించాడు. బైబిల్ని ముద్రించబట్టి ఈరోజు అందరి చేతుల్లోకి బైబిల్ అనేది వచ్చింది. ఇదిగో దాని ఆధారంగా ఈరోజు మిగిలిన పుస్తకాలన్నీ కూడా రావడం అనేది జరిగింది. ఇంకా బైబిల్ గొప్పదనం గురించి మనం ఆలోచించగలిగితే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలలో ప్రతి ఒక్క భాషలోనికి, ఇంచుమించు ఎక్కువ భాషలలోనికి తర్జుమా అయిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా అండి? అది కూడా బైబిల్ అండి. ప్రపంచంలో ఏ వ్యక్తికి ఏ భాష వచ్చినా ఇంచుమించు ఆ ప్రతి భాషలోకి ఈ బైబిల్ అనేది తర్జుమా అయింది. తెలుగులోనికి తర్జుమా అయింది, ఇంగ్లీష్లోనికి తర్జుమా అయింది, హిందీలోనికి తర్జుమా అయింది, ఎన్నో భాషల్లోనికి మార్చబడింది. ఎందుకు? ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది తెలియాలి, ప్రతి ఒక్కరికి బైబిల్లో ఉన్న సంగతులు అనేవి తెలియాలి అని ఇదిగో దేవుడు ఉద్దేశించాడు. కాబట్టే ఇదిగో ప్రతి ఒక్కరి చేతుల్లోనికి బైబిల్ అనేది వచ్చింది. ఏమండి
తర్వాత ఇగో ఈ బైబిల్లో ముఖ్యంగా మనం అనుసరించేది కానీ మనం నడిచేది కానీ ఎవరిని బట్టి మనం నడుస్తాం, ఎవరిని మనం అనుసరించాలి అని బైబిల్లో రాయబడి ఉందంటే ఇదిగో యేసు క్రీస్తు అని మనం మాట్లాడుకుంటాం. అవునా? కొంతమంది ఎందుకండి యేసుక్రీస్తుని నమ్ముతారు, ఎందుకండి యేసుక్రీస్తుని అనుసరిస్తారు, ఇంకా చాలామంది ఉన్నారుగా అని కొంతమంది మాట్లాడుతుంటారు. ఏమండి, ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ముందు ఎవరిని పక్కన పెట్టినా, యేసుక్రీస్తుతో ఎవరిని పోల్చినా, ఆయన యొక్క జీవితం పక్కన ఎవరి జీవితం పెట్టినా ఆయన యొక్క కాలి గోటికి కూడా వారి యొక్క జీవితం పనికిరాదు. నిజం. ఎందుకంటే ఆయన గొప్పతనం అలాంటిది, భూమి మీద ఆయన బ్రతికిన బ్రతుకు అలాంటిది, ఆయన చేసిన సేవ అలాంటిది. ఇదిగో ఆయన చేసిన ప్రతి ఒక్క క్రియ, ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట, ఏమండి ప్రతి ఒక్కరూ కూడా మాటలు చెప్పి వదిలేశారేమో కానీ యేసుక్రీస్తు మాత్రం మాటతో వదల్లా, చెప్పాడు, చెప్పిన ప్రకారం తన యొక్క బ్రతుకులో చూపించాడు. అంత ఉన్నతమైన జీవితం బ్రతికాడు. ఏమండి, ఈ భూమి మీద మనుషులందరూ సమానమే. ఏమండి, అప్పటికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన కాలానికి మనుషుల యొక్క పరిస్థితి ఎలాంటిది, ఎలా ఉన్నారు భూమి మీద మనుషులని మనం ఒకసారి ఆలోచిస్తే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చేసరికి మనుషుల మనసులు, మనుషుల హృదయాలు ఏ రీతిగా ఉన్నాయని మనం ఆలోచిస్తే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకోవాలి. అంత్య దినములలో యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడండి? అంత్య దినములలో, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాటలాడిన దేవుడు అని రాయించాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాల్లో. అవునండి. అయితే అంత్య దినముల్లో అంట ఏ కాలం వస్తుంది? అపాయకరమైన కాలము వచ్చును. ఎలాంటిదంట? యేసుక్రీస్తు వచ్చినప్పుడే అంత్య దినాలు అయినప్పుడు ఇప్పుడు మనం ఉంటున్న కాలం ఏంటి? ఇది అంత్య దినాలే. ఇది ఎలాంటిదంటే ఈ కాలం ఎలాంటిది? అపాయకరమైన కాలములు వచ్చును. ఎందుకు వస్తున్నాయి అపాయమైన కాలాలు? అపాయకరమైన కాలం ఎందుకు వస్తుంది? ఏం మారిపోయింది? ఏం జరుగుతుంది? ఎవరిని బట్టి అపాయకరమైన కాలం వస్తుంది అని మనం ప్రశ్నిస్తే వెంటనే ఏం చెప్తున్నాడు తెలుసా? ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. ఎందుకు వల్ల వస్తుంది అపాయకరమైన కాలం? మనుషులలో స్వార్థం పెరిగిపోవడం వల్ల. ఎందువల్ల వస్తున్నాయి సహోదరుల మధ్య గొడవలు? మనుషుల్లో స్వార్థం పెరిగిపోవడం వల్ల. ఎందువల్ల వస్తున్నాయి ఈ భూమి మీద? ఏమంటే సహోదరుడు మధ్య కలిసి బ్రతికే స్థితి ఎందువల్ల లేకపోతుందో తెలుసా? స్వార్థం వల్ల కాదా చెప్పండి? ఏమండి, ఒకే తల్లి గర్భంలో పుడతారు, అవునా? వీళ్ళిద్దరికి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి చెప్పండి? ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? పొరపాటున, ఏమండి, వీళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఆస్తులు ఉన్నాయనుకోండి, అవి ఒక దగ్గర సెంటో, ఒక దగ్గర సెంటున్నారో, ఇంకో దగ్గర 3 సెంట్లో ఉన్నాయనుకోండి, ఏమండి, అవి పంచుకునే సందర్భం వస్తుంది. ఒక దగ్గర సెంట్ ఏమో ఒక రేటు వస్తుంది, ఇంకో దగ్గర సెంట్ ఏమో ఇంకో రేటు వస్తుంది, ఇంకో దగ్గర 3 సెంట్లు ఉంటే ఇంకో రేటు వస్తుంది. మనకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఇల్లు అయినా ఏదైనా సరే ఇప్పుడు అన్నీ సమానంగా పంచితే పంచడం కష్టమా సులభమా చెప్పండి? అన్నీ సమానంగా పంచాలంటే అన్నీ అమ్మేసి డబ్బులు పంచగలరు, కానీ అన్నీ సమానంగా పంచడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఒకరికొకటి అనేది తల్లిదండ్రులు చెప్పారనుకోండి, ఏమైపోతుంది అప్పుడు? అంతే. ఎంతకాలం నుంచి కష్టపడి ముగ్గురం కలిసి కష్టపడ్డాం, ఇప్పుడు నాకు రావాల్సింది ఇదిగో అంత విలువైంది అతనక, ఇదిగో ఈ విలువ తక్కువైంది నాకా. ఏం ఆలోచించాడు ఇక్కడ? స్వార్థం కాదా చెప్పండి? స్వార్థం కాదా? ఆలోచించాడు. ఆలోచనతో ఆగిపోతాడా? అప్పటి నుంచి బాగా సహోదరుడితో మాట్లాడిన ఇతను ఆ తర్వాత నుంచి ఎలా మాట్లాడతాడు? ఏమండి, బయటవాడు అనుకోవచ్చు. బయటవాడికి ఇదిగో స్థలం మధ్యలో ఒక రాయి విషయంలో గొడవ వచ్చిందంటే అనుకోవచ్చు. సహోదరుల మధ్య కూడా ఎలా మారిపోయారు? ఇదిగో నా స్థలం అనుకున్న దాంట్లో ఇంకో వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఏం చేయకూడదో తెలుసా? అడుగు కూడా పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? నా స్థలంలో అడుగు పెట్టడం ఏంటి నువ్వు? చూసారా సోదరులండి, ఎందుకు ఇలా మారిపోయారు? స్వార్థం. ప్రతి ఒక్కరి స్వార్థం వల్ల ఇదిగో తనకే కావాలి, తనే సంపాదించుకోవాలి,
ఎదుటి వారి గూర్చిన ఆలోచన మనిషికి లేకపోవడం వల్ల మనిషి పరిస్థితి చాలా దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది. తర్వాత అంత్య దినముల్లో అపాయకరమైన కాలం వచ్చును. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. ఇంకా ఏంటి? ధనాపేక్షులు. ఏమంటే ఇక్కడ ఉన్న వారిలో ఇంచుమించు ఓ 70-100 మంది ఉన్నారండి ఇంచుమించు ఇక్కడ. అవునా? ఏమంటే మాకు ధనం అంటే ఆశ లేదు అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తగలరా చెప్పండి? ఏమండి? కొంతమంది క్రైస్తవులు కూడా ఇక్కడ మనం ఉన్నాం. అవునా? ధనాపేక్షులు అంటున్నాడు మనల్నే, ఎవరినో కాదండి. దేవుడు ఎవరి గురించి ముందు రాయిస్తారంటే తన పిల్లలై బైబుల్ నేర్చుకుని యేసుక్రీస్తును నమ్మిన వారికే ముందు ఆయన చెప్తున్నాడు. ఏంటి? అంత్య దినముల్లో అపాయకరమైన కాలం వచ్చును, మనుషులు స్వార్థప్రియులు, తర్వాత ధనాపేక్షులు. ఏమండి? ధనాపేక్షులు అని మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో డబ్బు మీద నాకు ఏ ఆశ లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి ఇక్కడ? ఆలోచించండి. ఈ భూమి మీద మనిషికి ఏది కావాలి అన్నా ముందేం కావాలి? డబ్బు కావాలి. అవునా? ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఏం కావాలి? ఏముండాలి ముందు? డబ్బు ఉండాలి. కారు కొనుక్కోవాలి, ఏముండాలి ముందు? డబ్బు ఉండాలి. ఏమండి? ఒక బైక్ కొనుక్కోవాలి, ఏముండాలి? డబ్బు ఉండాలి. ఇప్పుడు ఇవి ఉంటేనేగా అన్నీ వస్తాయి. ఏమండి? లోకల్లో ఒక సామెత ఉంది. ఏంటి? అన్నం పెడితే అంట చాలంటారు. అవునా? అన్నం పెడితే ఏమంటారు? ఒక సమయం తర్వాత ఏమండి ఇదిగో కొంచెం తిన్న తర్వాత ఏమంటాడు? చాలు అంటాడు. మరి డబ్బు ఇచ్చారనుకోండి, అవునా, ఓ 200 రూపాయలు అన్నం పెట్టేసరికి చాలు అంటాడు. కానీ ఓ 1,00,000 రూపాయలు 2 లక్షలు ఎంత ఇచ్చినా సరే ఏమన్నంట అంటే ఈ డబ్బు ఎంత ఇచ్చినా ఏం చేయాలి? వీళ్ళకి కావాలి. మరి బైబిల్ ఏం చెప్పింది? చివరికి క్రైస్తవుల పరిస్థితి కూడా ఎలా మారిపోయిందంటే ఇదిగో క్రైస్తవులకు కూడా ఇదే ధనాపేక్ష. అవునా? డబ్బు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. చూడండి ఎన్ని క్వాలిఫికేషన్లు ఎవరికి ఉన్నాయంట. ఏమండి? కుక్క అనగానే ఒక లక్షణం చెప్తే ఏంటి? విశ్వాసం గల జంతువు. పాము అనగానే విషపూరితమైన జంతువు. దాని కూరల్లో ఏముంటుంది? విషం ఉంటుందని చెప్తావు. ఏమండి? గేదె అనగానే, ఆవు అనగానే మనకు పాలు ఇస్తుంది, గడ్డి తింటుందని చెప్తావు. కానీ మనిషి అనగానే ఏం చెప్పగలమండి? ఏం చెప్పలేం. ఎందుకు? విషం అన్నాం అనుకోండి, పాముకి కూరల్లోనే ఉంటుంది, మనిషికి ఎంత ఉంటుంది? ఒళ్ళంతా విషమే. అవునా? కుక్క అనుకోండి, ఇదిగో 2 బిస్కెట్లు వేసినా నువ్వు దాని జాగ్రత్తగా చూసినా విశ్వాసం చూపిస్తుంది. మనిషి అనుకోండి, ఎంత పెట్టండి, ఎంత చేయండి, ఏం చేసావని అడుగుతాడు. చివరికి కనీ పెంచిన తల్లిదండ్రులు సైతం కూడా ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు నాకేం చేసావు అని అడిగే పరిస్థితి అయిపోయింది. అవునా? వయసులోకి వచ్చాడు, ఒక బండి కావాల్సి వచ్చింది, లేకపోతే ఒక సెల్ ఫోన్ కావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేదు కండి. తినడానికి తిండి లేకపోయినా 30,000 ఫోన్ ఉండాలి మనిషికి. అవునా? అంతే కదండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? తినడానికి ఇంట్లో తిండి ఉండదు, వీడి చేతిలో మాత్రం 30,000 ఫోన్ ఉంటుంది. అవునా? ఉండడానికి సరైన ఇల్లు ఉండదు, బండి మాత్రం RX 100 కావాలి. ఏమండి? లేకపోతే ఇంకేం కావాలి? డ్యూక్ వస్తుంది కదా కొత్తగా, స్పీడ్కి వెళ్ళిపోవాలి. అది స్పీడ్కి వెళ్ళిపోవాలి, ఎన్నో దాన్ని గుద్దేయాలి, కాళ్ళు వచ్చి ఎరగొట్టుకోవాలి, ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి పడుకోవాలి. ఏమండి? అంతే కదండి. ప్రజెంట్ ఉన్న మనుషులు అలాగే కదండి ఉంటున్నారు. కృతజ్ఞత లేనివారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అపవిత్రులు. పవిత్రత అనేది లేదు. పవిత్రంగా తన తాను ఉంచుకోడు. ఏమండి? పవిత్రంగా ఎవరిని ఉంచడానికి అవసరమైతే తాగనోడికి తాగుడు అలవాటు చేస్తాడు, సిగరెట్ అలవాటు లేనోడికి సిగరెట్ అలవాటు చేస్తాడు. కానీ ఇదిగో సిగరెట్ అలవాటు ఉన్నోడిని మానమంటూ, తాగుడు అలవాటు ఉన్నోడు మానిపించే ప్రయత్నాలు చేయడు. ఎందుకు? మరి పవిత్రుడు కాదు కదా, అపవిత్రుడు. ఏమండి? తర్వాత అనురాగరహితుడు. పైకి మాత్రం ఏం చూపిస్తాడు? ఏ రాగమన్నా చూపిస్తాడు పైకి. ఏంటి? అనురాగం. ఎక్కడికి మాట్లాడతాం? ఎక్కువ శాతం కుటుంబాల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఏం మాట్లాడతాం? ఇదిగో మా కుమారుడు అంటే నాకు అనురాగం అండి, నా స్నేహితుడు అంటే నాకు అనురాగం అండి. అంతే కదండి. ప్రేమ అన్నదానికి ఇంకొక నిర్వచనంగా ఈ యొక్క అనురాగం అనేది వస్తుంది. అవునా? అనురాగము. అనురాగ ఉందంటున్నాడా? అనురాగం లేదంటున్నాడా?
అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, ఏమండి, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. మంచి విషయాన్ని మాత్రం ప్రేమించరు, ద్వేషిస్తారు. ఎవరైనా మంచి చెప్పారనుకోండి నచ్చదు. ఏం చెప్తే నచ్చుతుంది? చెడు చెప్తే నచ్చుతుందా? నచ్చుతుంది. ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరిగి అంటే నచ్చుతుంది. దేవుని కోసం బ్రతుకు, మంచిగా బ్రతుకు. ఏమండి, నీ యొక్క జీవితం అనేది మంచి పునాది భవిష్యత్తులో నువ్వు వేసుకోవాలని ఎవరు చెప్పినా నచ్చదండి ఈ యొక్క ప్రపంచానికి. ఏమండి, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఏమంటున్నాడు? ఇదిగో ఈ భూమి మీద మనుషులందరి ఆలోచన బట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? నిజంగా దేవుడు ఎక్కువ సుఖపడుతున్నాడు అనుకుంటే పొరపాటు. ఎందుకు మనుషులందరూ ఏమనుకుంటాడు? ఇదిగో దేవుడు సుఖపడుతున్నాడు అని మీరు అనుకుంటే దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ఎవరు ఆశిస్తున్నారు, ఎవరు కోరుకుంటున్నాడు అంటే మనుషులంటే ఇదిగో దేవుని కంటే ఎక్కువ సుఖపడాలి అని అనుకుంటారంట. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు. చాలండి, ఇదిగో ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ఇంచుమించు అలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అంటే యేసుక్రీస్తు అంత్య దినాల్లో వచ్చాడు అని మనకు అర్థమైతే యేసుక్రీస్తు వచ్చే సమయానికి మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అవునా? అంటే అలాంటి వారి మధ్యకి యేసుక్రీస్తు వచ్చాడు. అర్థమవుతుందండి? ఎలాంటి వారి మధ్యకి? ఏమండి, ఇదిగో స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవాళ్ళు, ఏమండి, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ఇష్టపడేవాళ్ళు, ఇదిగో తల్లిదండ్రులకి అవిధేయులు, మంచి అనేది లేని కాలంలో ఈ సమాజానికి, ఇదిగో ఈ సమాజంలో మంచిని నింపడానికి వచ్చిన ఆయన యేసుక్రీస్తు వచ్చాడు భూమి మీదకి. ఏదో ఒక అధికారిగానో, ఒక గొప్పవాడిగానో, ఒక ఉన్నతుడిగానో, ఏమండి, ఒక రాజుల్లో ఒకడుగానో, ఏమండి, ఒక అధ్యక్షుల్లో ఒకడుగానో ఆయన రాలేదండి. ఎలా వచ్చాడు ఆయన? దాసుని స్వరూపము ధరించుకునే అని రాయబడి ఉంది. ఏమండి, తన్ను తాను రిక్తునుగా చేసుకుని దేవుని కంటే, ఇదిగో దేవునితో సమానముగా ఉన్న ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. తను తను రిక్తునుగా చేసుకున్నాడు. వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క ప్రపంచానికి, అప్పటి వరకు యూదులుగా పిలువబడుతున్న వారే కానీ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే వారందరికీ కూడా సత్యాన్ని తెలియజేయాలి, తండ్రిని గూర్చిన జ్ఞానాన్ని తెలియజేయాలి, ప్రపంచానికి సభ్యతను, సంస్కారాన్ని, ఈ భూమి మీద మనుషులందరూ ఎలా బ్రతకాలో తెలియజేసిన వ్యక్తిగా యేసుక్రీస్తు మనకి కనబడుతున్నాడు. వచ్చాడు. ఆయన ప్రారంభపు మాటల్లోనే ఏం కనిపిస్తుంది తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన చేస్తున్న బోధలో ఏం కనిపిస్తుంది? ఒకానొక కాలంలో ఒక మాట మీరు విన్నారు. ఏంటది? ఇదిగో నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని నువ్వేం చేయాలి? ద్వేషించు అని ఒకనాడు కాలంలో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అది మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అని ఆయన ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఏమండి, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు మీ పరలోకమందున్న తండ్రికి, పరలోకమందున్న ఆయన ఎవరో తెలుసా? మిమ్మల్ని కన్నా తండ్రి. ఈ భూమి మీద 8,800 కోట్ల మంది ప్రపంచ జనాభాని మనం అనుకుంటే వీళ్ళందరికీ తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్న దేవుడు. అయితే ఈ పరలోకంలో ఉన్న దేవుడు తండ్రిగా మీరు ఉండాలి అనుకుంటే, ఏమండి, పరలోకమందున్న తండ్రికి కుమారులుగా మీరు ఉండాలి అనుకుంటే, కుమారులు అగ్గునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వాని కొరకు ప్రార్థన చేయుడి. ఏమంటే అంతవరకు సమాజంలో ఇలాంటి మాట ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పిన వారు లేరు తెలుసా అండి? చెప్తే యేసు మాటే చెప్పాలి, కానీ దీన్ని కూడా అంగీకరించే వాళ్ళు లేరు ఇప్పటి వరకు. ఎందుకంటే మనము కూడా చాలామంది కూడా ఏం చేస్తారు? ఇదిగో మన పొరుగు వారిని ప్రేమిస్తారు.
ఎవరైనా మనకి శత్రువై మనకు మాట విన్నవారుగా, అదిగో మనల్ని తిట్టిన వారుగా, మనల్ని దూషించిన వారుగా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ప్రేమిస్తావా ద్వేషిస్తావా చెప్పండి? ఏమండి? మనిషి ఏదైనా మర్చిపోతాడు కానీ, ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఎన్నో మాటలు చెప్తున్నా, అవునా? ఇంటికి వెళ్ళంగానే ఇదైనా మర్చిపోతారేమో కానీ, ఓ సంవత్సరం క్రితం ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, మర్చిపోతారు అది? అన్న ఒక్క మాట గుర్తుంటుంది, చెప్పిన ఇన్ని మాటలు గుర్తుండవు, అవునా? ద్వేషిస్తున్నారా ప్రేమిస్తున్నారా శత్రువుని? ఆలోచించండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఇదిగో మీ శత్రువులను ప్రేమించమన్నాడు. తర్వాత ప్రేమిస్తే సరిపోతుందా అంటే కాదు, ఏం చేయాలి? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేంటండి అది? ఎవరైనా మిమ్మల్ని పొద్దున్న లేకంగానే తిడుతున్నారనుకోండి, పొద్దున్న లేకంగానే ఏదో మాట, ఏ సందర్భం రాకపోయినా ఎతుక్కుని మరీ తిడతారు కొంతమంది, అవునా? తిడుతున్నారు దూషిస్తున్నారు అనుకోండి, ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఏంటి ఇది జరుగుతుందా? ఇది జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. చెయ్యాలి అని చెప్తుంది బైబిల్. చెయ్యాలి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. చేస్తే ఏం జరుగుతుంది? ఇదిగో ఈ భూమి మీద మన శత్రువులను ప్రేమిస్తే ఏమండి, ఇంకా మనకు కీడెవరు చేస్తారు చెప్పండి? అంతేనా? ఎవరు చేయాలి? ఈ భూమి మీద మనిషికి మనిషి కీడు చేస్తారు అని మనం అనుకుంటే, మన శత్రువులను ప్రేమిస్తే, మన శత్రువుల కొరకు ప్రార్థన చేసే మనసు మనకుంటే, ఏమండి, అవసరం లేదండి, ఎప్పుడైనా ఒక మాట అన్నందుకు సారీ చెప్తే చాలు, చాలామంది కలిసిపోతారు, అవునా? మాట వచ్చింది, ఏమనుకుంటారు? ముందు మాట అంది అతనే, ఎవరు చెప్పాలి ఇప్పుడు సారీ? ముందు మాట అన్నాడు కదా, ఆయనే చెప్పాలి. లేకపోతే ముందు ముందు ఇదిగో నోరు పారేసుకుంది ఎవరో వాళ్ళే చెప్పాలి అని వాళ్ళు ఆగిపోతారు, ఇటే పోళ్ళు ఆగిపోతారు. వీళ్ళిద్దరు కలగపోవడానికి కారణం ఏంటంటే చిన్న సారీ అయిపోయింది. ఏమండి, చెప్పలేకపోతున్నారా? యేసుక్రీస్తు ఏం సారీ చెప్పమనలేదు, ఇదిగో వాళ్ళని ప్రేమించమంటున్నాడు, ఇంకా వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ఇది దాటి, ఇదిగో మనుష్య జ్ఞానం దాటి యేసుక్రీస్తుని కూర్చున్న మాట మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకొక మాటను మనం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. నిజంగా యేసు ఎందుకు గొప్పవాడు అన్నది మనకు అర్థం అవ్వాలంటే చాలా సందర్భాలు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది ప్రధానమైనదిగా మనం నేర్చుకుందాం. ఏంటి ఇక్కడ సందర్భం అని ఆలోచిస్తే చదవండి. 6వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఏమండి, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగు అడుగుచున్నావు? ఏండి, ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు ఆవిడ ఆ మాట అంటుంది? ఏమండి, మన భారతదేశ చరిత్రలోనే కొంచెం కాలం వెనక్కి వెళ్ళామనుకోండి, ఏముంటుందో తెలుసా? అంటరానితనం ఉందా? అందరి జ్ఞాపకం ఉందా? అంటరాని వాళ్ళుగా, తక్కువ వారిగా కొంతమందిని చూసి, ఏమండి, వాళ్ళని దూరం పెట్టి, ఇంకా మాట్లాడితే ఊరు చివర వాళ్ళ యొక్క జీవితాలు ఉండాలి అని ఆలోచించిన వారుగా కొంతమంది మనకు కనిపిస్తున్నారు. గత కాలం వెనక్కి వెళ్తేనే ఈ యొక్క నమ్మకం అనేది మనకి కనిపిస్తుంది. ఈరోజు ఎక్కడ కాదండి, అప్పుడు యేసుక్రీస్తు ఉన్న కాలంలోనే ఎవరున్నారు? కొంతమందిని ఏం చేశారు? అంటరాని వారిగా చూసిన సందర్భం అది.
ఆయన ఇదిగో సమరయ స్త్రీతో ఏం చేయకూడదు యేసుక్రీస్తు? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నామని ఆమెతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయరు. ఏం చేయరంట? సమరయ్యలతో యూదులకి సాంగత్యం ఉండదు. ఎందుకు? ఇదిగో తక్కువ వారు కదా. ఏమండి, ఈరోజు ప్రపంచంలో కొంతమంది ఇప్పటికీ కూడా ఇదిగో ఈ యొక్క భావం అనేది చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఈ భారతదేశంలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కులం, తక్కువ కులం, ఎక్కువ జాతి, తక్కువ జాతి, లేకపోతే ఉన్నవాడు లేవు అంటే ఉన్నవాడు లేనివాడు, ఇదో జాతి. అవునా? ఏమండి, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులకి యేసుక్రీస్తు తెలియజేస్తుంది ఏంటో తెలుసా? ఏం చేస్తున్నాడు ఆయన? మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రపంచంలో గొప్పవారిగా, ఉన్నతులుగా అనుకుంటున్న వారిలో మహాత్మా గాంధీ ఒక ఆయన. ఇంకొక ఆవిడకి ఎవరు మనకు కనిపిస్తారు? మదర్ తెరీసా అనే ఆవిడ మనకు కనిపిస్తుంది. అవునా? ఆవిడ ఏం చేసిందండి ఆవిడ? ఎందుకు మనం ఆవిడని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు? ఇదిగో యేసుక్రీస్తు మాటలు బట్టి, యేసుక్రీస్తు ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి, ఇదిగో బ్రతుకంటే ఇది, సమాజానికి సేవ చేసిన విధానాన్ని బట్టి ఆవిడ ఏం చేసింది తెలుసా? ఇదిగో ఎంతో మందికి సేవ చేసిన జీవితం ఆవిడలో మనకి కనిపిస్తుంది. అందుకే ఈరోజు మదర్ తెరీసా అని మనం అందరూ కూడా ప్రపంచంలో ఈ దేశమని ఆ దేశమని లేదు. ఎవరు నేర్పించారు ఆవిడకి ఇది? యేసుక్రీస్తు కాదా? అదిగో సాంగత్యం లేకపోయినా మాట్లాడుతున్నాడు. ఆవిడ వెళ్ళి ఆ యొక్క ఊరి వారిని పిలిచినప్పుడు వాళ్ళకు కూడా బోధ చేసినట్టు, వాళ్ళ మనసులు కూడా మార్చినట్టు అక్కడ మనకి కనిపిస్తుంది. ఏమండి, అదే కాలంలో ఇదిగో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమన్నాడు. ఇది మహాత్మా గాంధీ చెప్పాడు. చెప్పంగానే ఏమనుకున్నాం? ప్రపంచమంతా గొప్పవాడిగా, ఉన్నతుడుగా, అహింసా మార్గంలో స్వతంత్రాన్ని తెచ్చిన ఒక నాయకుడిగా, ఇదిగో ఆయన బ్రతికిన కాలాన్ని గాంధీ శకంగా పిలిచారు. ఏమండి, అది భారతదేశం వరకే కానీ గాంధీ శకంగా ఇదిగో ఆయన బ్రతికిన కాలాన్ని పిలిచినట్టు పుస్తకాల్లో రాయించారు. అది మనకు అర్థమైతే, ఏమండి, యేసు చెప్పిన ఒక్కొక్క మాటని, యేసు బ్రతికిన బ్రతుకులో ఒక్కొక్క సందర్భాన్ని తీసుకున్న వాళ్ళే గనులుగా, గొప్పవారిగా మనకు కనిపిస్తున్నప్పుడు, మరి యేసు చెప్పిన మాటలు అన్నీ పాటిస్తే, ఇదిగో బైబిల్లో ఉన్న అన్ని విధాలుగా మనం ఉంటే, బైబిల్లో దేవుడు చెప్పిన అన్ని పనులు మనం చేస్తే దేవుళ్ళంగా మారమా? చెప్పండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆయన చేసిన ప్రతి బోధలో కూడా మనిషిని దైవంగా మార్చడానికి ఆయన ప్రయాసపడినట్టు మనకు కనిపిస్తుంది. ఆయన బ్రతికిన బ్రతుకును బట్టే ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తేదీ మనం వేస్తున్నాము అంటే ఎవరో తెలుసా దానికి కారణం? ఇదిగో ఈ ప్రపంచ మేధావులు అందరూ వచ్చి, ఇదిగో కాలానికి మధ్యవర్తిగా ఎవరు ఉండాలి? యేసుక్రీస్తే ఉండాలి. ఆయనే గొప్పవాడు, ఆయనే ఉన్నతుడు, ఆయనే ఉండాలి అని కాలానికి మధ్యవర్తిని చేసి, ఇదిగో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని ప్రపంచ మేధావులు చేశారు. దీని వెనక ఎవరున్నారో తెలుసా? మేధావులు చేసినప్పటికీ దీని వెనక ఉన్నది దేవుడు. ఒక్క మాట మనం చూసుకుని ముగించుకుందాం. ఏమండి, ఒక్క మాట మనం చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏమండి, 8 నుంచి మనం చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా. ఎందుకు ఆయనకు గొప్ప స్థానం వచ్చింది? ఎందుకు ఆయనకు ఉన్నత స్థానం ఈ భూమి మీద కానీ ప్రపంచంలో ఉన్న అందరి మనసుల్లో కానీ ఎందుకు ఆయనకి ఉన్నత స్థానం ఉంది అని మనం ఆలోచిస్తే, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎవరైనా రాజు అనిపించుకోవాలి అంటే అతనికంటూ ఒక కోట ఉండాలి, అతనికంటూ ఒక సింహాసనం ఉండాలి. అవునా? కానీ యేసుక్రీస్తు రాజయ్యాడు. ఆయన సింహాసనం ఎక్కడ ఉందంటే ఎవరి కోటలోనూ లేదు, ప్రజల గుండెల్లో ఆయన యొక్క సింహాసనం కట్టుకున్నాడు. అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మరణము పొందాడు. ఎవరి కోసం? ఇదిగో
ప్రతి ఒక్క మనుషుని కోసం, ప్రతి ఒక్కరికి రక్షణ కలగాలని, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మారాలి, మనసు మార్చుకుని దేవుని దగ్గరకు వచ్చి దేవుడున్న లోకం చేరాలి, ప్రతి ఒక్క పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని పవిత్రపరచాలి అన్న ఆలోచనతో మరణము పొందాడు. అలాగని సాధారణ మరణం కాదు. ఏం మరణం అంట? సిలువ మరణం పొందినందుక విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏమండి? తర్వాత అందుచేత, ఎందుచేత? ఇదిగో ఆయన మరణము పొందిన స్థితిని బట్టి, సహోదరుల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టిన స్థితిని బట్టి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏమవుద్ది? యేసు నామమున వంగునట్లు. ప్రతి వాని మోకాలు ఎవరి నామాన వంగాలి? యేసుక్రీస్తు ఉన్నాడని. ఒకడైతే యేసుక్రీస్తే పుట్టలేదని మాట్లాడుతున్నారు కొంతమంది మూర్ఖులు. దానికి సాక్ష్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన కాలానికి మధ్యలో పుట్టాడని, ఆయన బ్రతుకు ఉన్నతమైన బ్రతుకు బ్రతికాడని, వీటన్నిటికీ సాక్ష్యంగా ఏమైందో తెలుసా? ఇదిగో ఆయన కాలానికి మధ్యవర్తి, ఆయన గొప్పవాడు. ఈరోజు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే, ఏమండి, ఏ దేశం వాడైనా సరే, అది భారతదేశం వాడా, ఒక అమెరికా వాడా, ఒక ఆస్ట్రేలియా వాడా, ఒక ఆఫ్రికా వాడా, ఏ దేశం వాడైనా సరే, ఏ మతం వాడైనా సరే, ఖచ్చితంగా వేయవలసిన తేదీ ఏంటో తెలుసా? ఏ తేదీ? ఈరోజు డేట్ ఎంత అండి? 2023 ఎన్నో నెల? 10వ నెల, అక్టోబర్ నెల 25వ తారీఖు. ఏ తారీఖు ఇది? యేసు పుట్టి. ఏమండి? తారీఖేసే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి తారీఖు అంటే? యేసు పుట్టి 2023 అక్టోబర్ నెల 25వ తారీఖు. క్రీస్తును బట్టి వేస్తున్నారు. మీకు నచ్చిన డేట్ వేసి వెళ్ళి చెక్ పాస్ చేయండి, ఏమవుద్దో చూడండి. అవునా? మాకు పలానా క్యాలెండర్ ఉందండి, ఆ క్యాలెండర్ డేట్ వేస్తామండి, డేట్ వేసి చెక్ పాస్ చేసి చూడండి, ఏమైపోతుంది చెప్పండి? బౌన్స్ అవుద్ది. ఖచ్చితంగా వెయ్యాల్సింది ఈ డేటే. యేసుక్రీస్తు గొప్పతనం అది. ఆయన బ్రతికిన బ్రతుకది. ఆయన చెప్పిన బోధను కనుక సమాజం వింటే, ఆయన చేసిన పనులు కనుక సమాజం చేస్తే ఖచ్చితంగా సమాజంగా ఈ యొక్క ప్రపంచం మారిపోతుంది. ఖచ్చితంగా సహోదరుల మధ్య ద్వేషం అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులో కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఏమండి? ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు బ్రతుకంతా గొప్పది. ఒకసారి ఒక పాట మనం చూద్దాం.